క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చి మళ్ళీ చూస్తే ఒక మొక్క కాయ కనిపించిందండి. ఇంకొక కాయ, ఇది మల్బరీ కాయ, ఇది కూడా ఇలా ఉంటుందండి. ఇది పారిజాత చెట్టు, అది కూడా చనిపోయి ఉంది. ఇంకా రెండు మనీ ప్లాంట్ ఇలా పాకరించుకున్నాము కదా. ఇప్పుడు శుభ్రం చేసుకున్నాక అంతా నీట్గా చేసినాక మొక్కలంతా ఇదంతా చెట్టు అంతా తీసేసినండి. ఆడిపోయిన ఆకులు అవన్నీ తీసేసి ఇలా అయితే శుభ్రం చేసుకున్నాము. ఇలా ఇప్పుడు అంతా తీసేసి ఆకులు అవన్నీ తీసేసి ఫైనల్గా అయితే ఇలా క్లీనింగ్ చేసుకున్నాము. ఇంకే మా బాల్కనీలో గార్డెన్ ఇదే రోజు ఇట్లా మార్నింగ్ లేసి ఒకటి రెండు రౌండ్లు ఇలా తిరిగి ఇలా పక్షులను చూస్తూ ఇక్కడికి వస్తాయి కదండి. మొన్న కాసిన మల్బరీ పండు అండి ఇది. దీనిదే మొక్కదే ఇలా మాకు మందార పూలు అయితే ఇలా వస్తాయి. పర్లేదు, మా దేవుడికి సరిపోతాయండి. ఒక 5 వస్తాయి, 7 పువ్వులు 10 పువ్వులు అలా, ఎక్కువైతే 10 వస్తాయి అంతేనండి. చూడండి, లాస్ట్కి ఒక్క మొక్క అయితే బతికింది. మళ్ళీ కూడా వేస్తున్నాము కానీ బతకటం లేదు ఎందుకో. వేరే దగ్గర కింద ఉండేటవాళ్ళం కదా, అప్పుడైతే బాగా బతికేటి అండి. ఇండిపెండెంట్ హౌస్లో అయితే ఎండ మరి వాళ్ళు మంచిగా తగిలి గాలి బతికేటి. కానీ ఇక్కడ కూడా గాలి అది బాగానే ఉంటుంది కానీ మరి ఎక్కువ ఎండ అనేది తగలదు కదా, అలా అన్నీ చనిపోతున్నాయి. ఎంతో అర్థం కావట్లేదు. అంతే ఫ్రెండ్స్, ఇది ఒకటి కాకరపాదు కూడా పెట్టినాము. చాలా కాయలు వచ్చినాయి. దీన్ని సీడ్స్ ఉంటాయి కదా, మనం మార్కెట్ నుంచి తెచ్చిన కాయలు ముగ్గిపోతే ఆ సీడ్స్ వేసినాము. వేస్తే పాదు పాకిరింది దీనంతా. పాకు చాలా కాయలు అయితే వచ్చినాయి. ఇక మందార పూలు చూడండి కలర్ ఎంత బాగుందో. మందార పూలు కూడా చాలా కలర్స్ నా దగ్గర ఉండేటివి, అన్నీ చనిపోయినాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇది ఒక్కటే ఉంది. అంతేనండి. మీకు ఎలా అనిపిస్తుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి పువ్వులు ఎంత బాగున్నాయి. అంతేనండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి మల్బరీ పండు, ఈ చెట్టుది ఇలా కోసం. ఇది మొన్ననే వేసినామండి. ఇది పండు చూడండి ఎంత రెడ్గా పండింది. అంటే నేను ఇక్కడ నుంచే తలకి కావాల్సిన ఆయిల్ అనేది కూడా తయారు చేసుకుంటానండి. ఈ ఆకులు అనేది మందార ఆకులు, మందార పువ్వులు, ఇంకా మన కలబంద ఇవన్నీ వేసి ఆయిల్ అనేది తయారు చేస్తాను.